ఐపీఎల్ 2024 సీజన్ కోసం సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాయి. చాలా టీమ్స్ తన కొత్త జెర్రీలను కూడా రివీల్ చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్లు కూడా తమ టీమ్స్తో చేరిపోవడంతో అప్పుడే ఐపీఎల్ ఫీవర్ క్రికెట్ అభిమానులకు ఎక్కేసింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెల 22న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడనుంది. అయితే ఈసారి ఐపీఎల్లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు ఎంతటి వినోదాన్ని ఇస్తుందో వ్యాపార పరంగా అంతటి లాభాలను కూడా తెచ్చిపెడుతోంది. అందుకే ఐపీఎల్లో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా చాలా ముఖ్యం. ఒక్కో క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఆ ఐపీఎల్ టోర్నీలోని ప్రతి మ్యాచ్ నిర్వహిస్తూ ఉంటారు నిర్వాహకులు. అయితే కొన్నిసార్లు రన్అట్, స్టంప్ అవుట్, ఎల్బీడబ్ల్యూ వంటి వాటిలో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ను సంప్రదించిన సమయంలో సరైన యాంగిల్ దొరక్క థర్డ్ అంపైర్లు తమ నిర్ణయాన్ని త్వరగా తీసుకోలేరు. అక్కడే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే స్మార్ట్ రిప్లై సిస్టమ్ను ప్రవేశపెట్టనున్నారు. వాటిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, ఓవర్ టు యు. దేశమంతా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి ఐపీఎల్ మ్యాచ్ అయితే మొదలు కాబోతుంది. ఐపీఎల్ సీజన్ 17కి మొత్తం బీసీసీ అయితే గ్రాండ్ ఏర్పాట్లు అయితే చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సమయంలో కేవలం సీజన్లో సగం మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే ప్రకటించడం జరిగింది. అయితే మిగిలిన మ్యాచ్లన్నీ కూడా ఎలక్షన్స్ తర్వాతే నిర్వహిస్తారు అని అయితే ఒక టాక్ అయితే బలంగా వినపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతున్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ మరియు మొదటిసారి అంటే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టకుండా మొదటిసారిగా కప్ ఖచ్చితంగా కొట్టాలి అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తోటి బరిలోకి దిగుతున్నటువంటి ఆర్సీబీ మధ్య మొదటి మ్యాచ్ జరగడం అయితే ఫ్యాన్స్లో ఒక చిన్న ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి. అయితే బీసీసీఐ రెగ్యులర్గా ఫాలో అయ్యే ట్రెండ్ని మాత్రం చెన్నై సూపర్ కింగ్ ఆర్సీబీ కోసం బ్రేక్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి సీజన్లో కూడా విన్నరప్ రన్నరప్ తోటి నెక్స్ట్ సీజన్లో మ్యాచ్ స్టార్ట్ చేయడం అనేది ఐపీఎల్లో ఒక రెగ్యులర్గా సాగుతున్న ట్రెండ్. ఈ ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్టయితే లాస్ట్ సీజన్లో విన్నర్గా ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ మరియు రన్నర్గా ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగాల్సింది. అయితే కాకపోతే 6వ స్థానంలో ఉన్నటువంటి ఆర్సీబీ తోటి చెన్నై మ్యాచ్ని పెట్టడానికి కూడా అనేక కారణాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొదటి మ్యాచ్లోనే ఘనమైన టీఆర్పీని సంపాదించి సీజన్ మొత్తాన్ని ఆ టీఆర్పీని కంటిన్యూ చేయాలి అనే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని కూడా బీసీసీఐ సక్సెస్ఫుల్గా ఫాలో అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ధోని, విరాట్ కోహ్లీ ఇద్దరు ఉన్న మ్యాచ్కి టీఆర్పీ రేటింగ్స్తో పాటు అటు వ్యూయర్షిప్ కూడా గ్రాండ్ లెవెల్లో వస్తుందనేది ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ బీసీసీఐ ఫాలో అవుతుంది. అయితే ఈసారి ఆర్సీబీకి డూప్లెసిస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న తరుణంలో సిఎస్కేకి మాత్రం ధోనియే కెప్టెన్గా కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పటికీ 5 సార్లు సిఎస్కేకి కప్ని అందించిన ఐపీఎల్ కప్ని అందించిన ధోని మరోసారి ఐపీఎల్ కప్ని సిఎస్కేకి అందిస్తారా అనేది మాత్రం ఒక అటు చెన్నై ఫ్యాన్స్తో పాటు ఓవరాల్ ధోని ఫ్యాన్స్లో కూడా ఒక చిన్న విష్ అయితే ఉంది, ఈసారి కూడా కప్ కొట్టాలి అనేసి. అయితే ఉమెన్ ప్రీమియర్ లీగ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆల్రెడీ విజేతగా నిలిచింది. సో ఉమెన్స్ కొట్టారు, ఈసారి మెన్స్ ఖచ్చితంగా కప్ కొడతారు అని అటు బెంగళూరుపై కూడా చిన్న ప్రెషర్తో పాటు ఒక చిన్న హోప్ కూడా నెలకొందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ విషయంలో ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా కూడా ఒక చిన్న రికార్డ్ని అయితే నెలకొల్పే ఒక చిన్న అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2017 నుంచి వరుసగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఒక సీజన్కి షఫిల్ చేసుకుంటూ కప్ గెలుస్తూ వస్తున్న తరుణంలో 2022లో మొదటిసారి గుజరాత్ టైటన్స్కి కెప్టెన్గా వ్యవహరించినటువంటి హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ని విజేతగా నిలిచేలా చేశాడు. అయితే తర్వాత వచ్చిన 2023 సీజన్లో కూడా ఫైనల్స్ వరకు చేరుకున్న గుజరాత్ టైటన్స్ ఒక ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. సో వరుసగా 2 సార్లు అద్భుత ప్రదర్శనని కెప్టెన్గా అందించాడు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్కి. అయితే ఈసారి రోహిత్ శర్మ ప్లేస్లో ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా పెట్టడం జరిగింది. అయితే
ముంబై ఇండియన్స్ని కూడా హార్దిక్ పాండ్యా మరొకసారి తన కెప్టెన్సీతో విజేతగా నిలిచి అంటే ఈ 2 జట్లకి కెప్టెన్గా వ్యవహరించి 2 జట్లని విజేతగా నిలిపిన ఒక రికార్డ్ని అయితే నెలకొల్పే అవకాశం అయితే హార్దిక్ పాండ్యా చేతిలో ఉందని చెప్పుకోవాలి. ఒకవేళ బై ఛాన్స్ ముంబై ఇండియన్స్ ఒకవేళ ఫైనల్కి వెళ్ళి కప్పు కొడితే కానీ అటు ధోనీతో పాటు ఇటు రోహిత్ శర్మ రికార్డ్ని కూడా హార్దిక్ పాండ్యా బ్రేక్ చేసిన అరుదైన రికార్డ్ని అయితే సంపాదించిన వాడుగా రికార్డులోకి ఎక్కుతాడు. ఎందుకంటే 2 టీంలకు కూడా కెప్టెన్సీగా వ్యవహరించి 2 టీమ్స్ని విజేతగా నిలిపిన రికార్డ్ అయితే ఇప్పటివరకు ఏ కెప్టెన్కి ఐపీఎల్లో లేదని చెప్పుకోవాలి. సో మొత్తంగా చూసుకున్నట్టయితే అటు హోమ్ టీం హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్రతి సీజన్లో లీగ్ మ్యాచెస్లో ఫైనల్స్కి చేరతారు అనే ఒక ఉత్కంఠని నెలకొల్పి ఆఖరికి నిరాశ కలిగిస్తున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్కి. సో ఈ సీజన్లో అయినా అట్లీస్ట్ ఎందుకంటే మనం చూసినట్టయితే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ని ఎవరైతే వరల్డ్ కప్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా భారీ మొత్తానికి సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. సో సన్ రైజర్స్ మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే సిఎస్కే, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ అండ్ సన్ రైజర్స్ ఈ 4 జట్లు కూడా ఈ ఐపీఎల్ సీజన్ 17లో ఫేవరెట్లుగా బరిలోకి తీరుతున్నాయి. సో ఎవరు ఫైనల్స్కి చేరతారు, ఎవరు ఈ పొట్టి ఫార్మాట్ని అందుకొని విజేతలుగా నిలుస్తారనేది మాత్రం తెలియాలంటే మరికొద్ది నెలలు వేచి చూడాల్సిందే. కెమెరామ్యాన్ నితీష్తో మానస్, రాజ్ న్యూస్.